Hello guys, this is Vani from Moon Divine Tarot. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ధనుసు రాశి వాళ్ళకి మే నెల ఎలా ఉండబోతుంది తెలుసుకుందాము. ఓకేనా? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ధనుసు రాశి వాళ్ళకి ఈ మే నెల ఎలా ఉండబోతుంది హెల్త్ పరంగా ఎలా ఉండబోతుంది? మీరు ఇప్పటిదాకా లైఫ్లో ఏదన్నా హెల్త్ పరంగా స్ట్రక్ అయిపోయినా ఇది తగ్గదా అన్న ఒక డైనమాలో ఉండిపోయి ఏం చేయాలో అర్థం కాక అలా స్టక్ అయిపోయిన సిచ్యువేషన్లో మీ లైఫ్లోకి మీరు కొత్తగా ఆలోచించగలుగుతారు. మీ లైఫ్ ప్లానింగ్స్, అలవాట్లు, హెల్త్ టిప్స్ బాగా ఫాలో అవుతారు. అలా ఎక్సర్సైజ్ చేయడం కానీ, ఒక సిస్టమేటిక్గా మీ షెడ్యూల్ని పెట్టుకోవడం కానీ, ఆరోగ్యం పరంగా మెలకువలు, ఆరోగ్యపరంగా టిప్స్ ఫాలో అవ్వడము, ప్రికాషన్స్ తీసుకోవడము, ఇవన్నీ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు దాకా డైనమాలో ఉన్నారు, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది తెలియక. కాకపోతే ఇప్పుడు ఈ నెలలో మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు ఆ డైట్ ప్లాన్ని ఫాలో చేస్తారు. ఓకేనా? నాకు తెలిసి ప్రీవియస్లో ఎలా ఉన్నారో అవన్నీ ఒకసారి రియలైజ్ అయ్యి అలా మళ్ళీ మీరు మారడానికి, మీ హెల్త్ పరంగా అలాంటి మార్పుల్ని మళ్ళీ తిరిగి మంచిగా తెచ్చుకోవడానికి మీరు ఏమి షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలో, ఏం అలవాట్లు మార్చుకోవాలో, ఏం స్టార్ట్ చేయాలో, ఏది వదులుకోవాలో అన్నీ ఒక ప్లాన్ చేసుకుంటారు. ఆ వేలోనే మీరు మీ లైఫ్ని మీ హెల్త్ పరంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఈ మంత్లో జనరల్గా మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ జరగబోతున్నాయి ఈ మే మంత్? జనరల్గా ఎలాంటి సిచ్యువేషన్స్ జరగబోతున్నాయి ఈ మే మంత్లో? ప్రీవియస్లో మీరు తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు, ఇక్కడ ఫ్యామిలీ విషయంలోనూ, సొసైటీ విషయంలోనూ, మ్యారేజ్ విషయంలోనూ మీరు ఏదైతే తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఉన్నారో, ఉండి లేని బాధ్యతలన్నీ నెత్తి మీద వేసుకున్నారో, అసలు మీకు మీరే ఏం చేస్తున్నారో అర్థం కాని సిచ్యువేషన్లో అవి మొయ్యలేక ఎవరి కోసం? మీ లవ్డ్ వన్స్ కోసం. ఓకేనా? చాలా కష్టపడతారంటే ఎంత ప్రయత్నిస్తారంటే మనీ కోసం ప్లస్ వాళ్ళ నీడ్స్ కోసం చాలా కష్టపడతారు అనేది కనపడుతుంది. బట్ అంత ఓవర్ బర్డెన్ అయితే తీసుకోవద్దు. ఎందుకంటే ఇది సలహా అనుకోండి, సజెషన్ అనుకోండి, ఏదైనా కానీ ధనుసు రాశి వాళ్ళు మాత్రం ఓవర్గా బర్డెన్ మీద వేసుకోవద్దు. ఓకే? మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకే చేయండి. ఓవర్గా మాత్రం మీ మీద రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవద్దు. దానివల్ల మీకు ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం కనపడుతుంది. మీకు ఆల్రెడీ కూడా బ్యాక్ పెయిన్ ఇష్యూస్, హెడేక్ ఇష్యూసు, లెగ్ పెయిన్స్కి సంబంధించి ఈ ఇష్యూస్లో ఏదో ఒకటి ఉండాలి. ఎందుకు అనంటే మీ గురించి మీరు పట్టించుకోకుండా ఎంతసేపు నలుగురు గురించి, సొసైటీ గురించి, ఫ్యామిలీ గురించి, మీ లవ్డ్ వన్స్ గురించి ప్రతి వాళ్ళకి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ మీ నెత్తినేసుకున్నారు నాకులాగా. సో అది ఓవర్ బర్డెన్ అయిపోయి నేను కొంచెం హెల్త్ పరంగా ఇదయ్యాను కదా. సో అలా మీరు చేయొద్దు. కొంచెం ఎవరికి ఎంత వర్క్ అప్పచెప్పాలో మీకు చేతనైనంత వరకు అప్పచెప్పండి. మీ ఫ్యామిలీతో అయితే మీరు హ్యాపీగా లీడ్ చేస్తారు. పాస్ట్లో పాత ఫ్రెండ్స్, చిన్నప్పుడు ఫ్రెండ్స్ కానీ, పాత రిలేటివ్స్ కానీ, చాలా కాలం అయిపోయింది ఈ రిలేటివ్స్ మా ఇంటికి వచ్చి అనుకున్న వాళ్ళు కానీ, వాళ్ళని కలుసుకుంటారు. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు.
బట్ ఈ రెస్పాన్సిబిలిటీస్ వల్ల మీ ఆలోచనలు ఒక ఆలోచన ఉన్నట్టు ఒక ఆలోచన, ఒక నిమిషం ఉన్నట్టు ఒక నిమిషం ఉండదనమాట. అంత ఫాస్ట్‌గా ఆలోచనలు ఆలోచిస్తా ఉంటారు. దానికోసం మీరు పెట్టే ఎఫర్ట్స్‌కి దేవుడి సహాయం కూడా కావాలి. నాకు ఏదో ఒక సహాయం చేయండి. నాకు ఆ మంచి అవకాశాలని పంపించండి భగవంతుడా అని దేవుడిని కూడా కోరుకుంటున్నారు అనేది ఇక్కడ కనపడుతుంది. సో, అంత చేటు బర్డెనయితే ఏసుకోవద్దు మీద. ఓకేనా? జాగ్రత్తగా ఉండండి. మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది? మే నెల చూద్దాము. లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది ధనుసు రాశి వాళ్ళకి? లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది? ఓకే. పాస్ట్‌లో ఇప్పుడు మీరు మీ రిలేషన్‌లో మీ లవ్డ్ వన్స్ తోటి రిలేషను కొంతమందికేమో బ్రేకప్ అయిపోయింది. పూర్తిగా బ్రేకప్ అయిపోయింది. ఎండ్ అయిపోయింది. కొంతమందేమో ఆహ్, తాత్కాలికంగా రిలేషను నో కాంటాక్ట్‌లోకొచ్చున్నారు. అలాంటి వాళ్ళు మీ పార్ట్నరు సోషల్ మీడియాలో మీరు బ్లాక్ చేసినా, తను బ్లాక్ చేసినా మిమ్మల్నయితే స్టాక్ చేస్తున్నారు. మీరు స్టాక్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. ఆహ్, ఎవరైతే మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిపోయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ లైఫ్‌లోకి మళ్ళీ ఎంటర్ అవ్వబోతున్నారు. బట్ మీరు రిజెక్ట్ చేస్తారు అనేది కనపడుతుంది. మీరు రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఆహ్, చాలా హర్ట్ అయ్యి ఉన్నారు అనేది కనపడుతుంది. మీ లైఫ్‌లో కూడా చాయిసెస్ ఉన్నాయి ఇప్పుడు. ఆ చాయిసెస్ వల్ల చాలా నేను మీ పార్ట్నరు మీ లైఫ్‌లోకొచ్చినా మీరు రిజెక్ట్ చేసి ఒక గెలుపు సాధిచ్చాను. టిట్ ఫర్ టాట్ లాగా నేను బిహేవ్ చేశాను అన్న ఒక యాటిట్యూడ్‌లో ఉంటారు. మీ ఫ్యామిలీ తోటి మీరు చాలా హ్యాపీగా, సఫిషియెంట్‌గా, ఫుల్‌ఫిల్డ్‌గా మీ లైఫ్‌ని మీరు ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? ఈ పర్సన్‌ని మాత్రం రిజెక్ట్ చేస్తారు. మీకొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది, మీ ఇగో సాటిస్ఫాక్షన్ అనేది మీకైతే ఖచ్చితంగా ఉంటది. గెలుపు సాధించాను నేను. ఓకే. అదొక ప్రౌడ్ ఇది ఉంటది కదా! మీ పార్ట్నర్ మీకు పాస్ట్‌లో చేసిన దానికి టిట్ ఫర్ టాట్ లాగా నేను చేయగలిగాను. మీ కంఫర్ట్ జోన్‌లో ఉంటారు కూడా. హ్యాపీగా మీరు మీ లైఫ్‌ని మీ ఫ్యామిలీస్ తోటి హ్యాపీగా గడుపుతారు అనేది కనపడుతుంది. బట్ కొన్ని సార్లు మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు. బట్ మీ పార్ట్నర్ మీద ఇది ఎక్స్‌ట్రా మ్యారిటల్ రీడింగ్‌లా కనపడుతుంది కొందరి విషయంలో. బట్ మీ ఇగో అయితే సాటిస్ఫై అవుతుంది కానీ, ఆ పర్సన్ మీద మీకున్న ప్రేమ అనుకోండి, అటాచ్‌మెంట్ అనుకోండి, అది మధ్య మధ్యలో వస్తున్నా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. వద్దు. ఒకసారి నేను నో చెప్పేసాను, రిజెక్ట్ చేసేసాను. నేను గెలిచాను. నా ఫ్యామిలీతో నేను హ్యాపీగా ఉన్నాను. సో, నేను తనని యాక్సెప్ట్ చెయ్యను అని మీరు అనుకుంటారు. బట్ మీ మనసులో మాత్రం కొంచెం ఉంటది. పెయిన్ ఉంటది. అది మీరు దాచుకుంటారు. మీకు మీరు అబద్ధం చెప్పుకుంటారు అనేది కనపడుతుంది. ఎనీవే ఎట్ ద సేమ్ టైమ్ ఆల్రెడీ మీరు మ్యారీడ్ పర్సన్ అయ్యున్నా, లేకపోతే మీ ఫ్యామిలీస్ తోటి కొంచెం అబద్ధాలు చెప్తారు అనేది కూడా కనపడుతుంది. కొందరి విషయంలో, కొన్ని సినారియోస్‌లో. అది కూడా కొంచెం చూసుకోండి. నేను డీటెయిల్‌గా చెప్పలేకపోతున్నాను అంతవరకు. ఎందుకంటే అంత టైం తీసుకోలేకపోతున్నాను. ఓకేనా? అందువల్ల కొంచెం షార్ట్‌కట్‌లో చెప్పేస్తున్నాను. ఏమనుకోకండి. మీ కెరీర్ విషయంలో, ధనుసు రాశి వాళ్ళ కెరీర్ విషయంలో ఈ మే మంత్ ఎలా ఉండబోతుంది? ధనుసు రాశి వాళ్ళ కెరీర్ విషయంలో ఈ మంత్ ఎలా ఉండబోతుంది? ఓకే. కెరీర్ విషయంలో బానే ఉంది. అంతా బానే ఉంది. బట్ కెరీర్ రిలేటెడు మీరు ఏమన్నా మీ వ్యూసు, మీ థింకింగు, మీ ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయంటే ప్రాజెక్ట్ పరంగా, బిజినెస్ పరంగా, ఫ్యూచర్ ఏం చేయాలనుకుంటున్నారో ఆ పరంగా అవన్నీ కూడా సీక్రెటివ్‌గా పెట్టుకోండి. ఓపెన్ అప్ అవ్వద్దు. మీరు చేసే వరకు ఓపెన్ అప్ అవ్వద్దు. ఎవరితోనూ చెప్పొద్దు. ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. మీరు యాక్షన్ తీసుకుంటారు. మీ కెరీర్ విషయంలో ఓవరాల్‌గా బావుంది. నో ప్రాబ్లము. కాకపోతే మనిషికి మించిన ఎక్స్‌ట్రా బర్డెన్ తీసుకుంటారు అనేది కనపడుతుంది. హ్యాపీగానే ఉంటారు. బట్ మీ కంఫర్ట్ జోన్‌లోనే ఉంటారు. హ్యాపీగానే ఉంటారు. బట్ మీకెంత బర్డెన్ ఉన్నా దాన్ని బయటికి కనపడనివ్వరు. కంట్రోల్ చేసుకుంటారు. అట్లా అయినా సరే
నా సలహా ఏంటంటే కెరీర్ విషయంలో కానీ, బిజినెస్ విషయంలో కానీ, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వారి విషయంలో కానీ, హ్మ్. జాబు కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. కానీ కష్టపడతారు బాగా. మీరు ఏ జాబ్స్‌కి అటెండ్ అవుతున్నారు? ఏం జరుగుతుంది? అక్కడ ఏం జరిగింది? ప్రతిదీ అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ సీక్రెట్‌గా పెట్టుకోండి. మీ ఇంట్యూషనే మీకు తెలుపుతుంది. అట్ ద సేమ్ టైమ్ మీలో లోపాలను కూడా మీరు సరిచేసుకోండి. మీకు ఎంతవరకు స్కిల్స్ అవసరమో ఆ స్కిల్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. కానీ ఈ మంత్ బర్డెన్ ఫేస్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ ఆహ్, సక్సెస్ సాధిస్తారు. హ్యాపీగానే ఉంటారు. ఫైనల్లీ హ్యాపీగానే ఉంటారు. జాబ్ పరంగా, బిజినెస్ పరంగా, ఆల్రెడీ జాబ్ కోసం ఎతుకుతున్న వాళ్ళ పరంగా, అందరి పరంగా కూడా బానే ఉంది. నో ప్రాబ్లమ్. మంచి ఆహ్, ఇన్‌కమ్ పరంగా కూడా బానే ఉంది. నో ప్రాబ్లమ్. ఇబ్బంది ఏముండదు. కాపోతే బర్డెన్‌గా ఫీల్ అవుతారు. కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఆల్రెడీ స్టడీస్ పరంగా స్టూడెంట్స్‌కి ఎలా ఉండబోతుంది? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఈ మే మంత్ ఎలా ఉండబోతుంది? ధనుసు రాశి వాళ్ళకి. ఓకేనా? వెరీ గుడ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి చాలా అంటే చాలా బావుంది. సక్సెస్ సాధిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ ఆలోచనలు టెన్షన్ పడతారు. చాలా టెన్షన్ పడతారు. ఒక ఏం చదవాలి? ఎలా చదవాలి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏమి ఇంటర్వ్యూకి నేను ఎలా ఫేస్ చేయాలి? అన్నీ ఒక క్లారిటీ ఇప్పటిదాకా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. మీ ఆలోచనలు బీభత్సంగా మూవ్ అవుతా ఉంటాయి. ఒక క్లారిటీకైతే వస్తారు. మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ స్టార్ట్ చేస్తారు. ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తారు. సక్సెస్ సాధిస్తారు. స్టడీ పరంగా కూడా చాలా బావుంది. ఆహ్, మంచి సక్సెస్ సాధిస్తారు. పాస్ అవుతారు మంచిగా. మంచి ర్యాంక్‌తో పాస్ అవుతారు. ఇంటర్వ్యూ మంచిగా ఫేస్ చేస్తారు. సక్సెస్ సాధిస్తారు. సెలబ్రేషన్ మోడ్‌లో ఉన్నారు. సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే మీరు ఆహ్, అచీవ్ చేస్తారు. మీరేమనుకుంటున్నారో వాటిల్ని అచీవ్ చేస్తారు. సాధిస్తారు. మీకు పాజిటివ్ రిజల్ట్సే ఉన్నాయి. నో ప్రాబ్లమ్. ఓకేనా? ఈ మంత్ మీకు ఏంజెల్ గైడెన్స్ ఏంటి? ఒకటి చూద్దాం ప్లీజ్ ఏంజెల్స్. ధనుసు రాశి వాళ్ళకి మీరిచ్చే ఏంజెల్ గైడెన్స్ ఏంటి? ఏంజెల్ గైడెన్స్. ఇంప్రూవింగ్ హెల్త్. చెప్పాను కదా! హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా కూడా కొంచెం మీ అలవాట్లయన్నీ మార్చుకొని హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. నో ప్రాబ్లమ్. పాత విషయాలన్నిటిని లెట్ గో చేసేస్తారు. ఓకేనా? అంత బావుంది. బట్ కొంచెం బర్డెన్ తీసుకోవడం తగ్గించండి అంతే. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ మా. ఓం నమః శివాయ.